అంత ప్రశాంతంగా కూర్చున్న శంకరుడు ఒక్కసారి పైకి లేచాడు. ఒక్కసారి పైకి లేచి ఆ జటలు ఊగిపోయేటట్టుగా గిర్రగిర్ర తిరిగి భూమి కంపించిపోయేటట్టుగా తాండవం చేసి ఆ జడలలోంచి ఒక జటని తిరిగి భూమి మధ్యలో వేసి కొట్టాడు. ఆయన అంత కోపంతో కొట్టేటప్పటికే అందులోంచి ఒక ఉగ్రభూతం పైకి లేచింది. అభ్రంలిహాదభ్ర విభ్రమ ప్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాపదొడ్డండ సహస్రద్యుతిహేతి సంగమప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాల దంస్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి మలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించమా రథరుద్రుడగుచు పెద్ద కపాలమాలతోటి భూమ్యాకాశములు ఏకమైపోయేటట్టుగా ఆకాశం తగులుతోందా అన్నంత పొడుగ్గా సహస్ర బాహువులతో అనేక ఆయుధాలు పట్టుకుని తల వెంట్రుకలు నిలబడి దీపాలు వెలుగుతున్నాయా అన్నంత పెద్ద చుట్టుతో ఆ పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు జనధ్వనులు చేస్తుండగా శంకరుడికి ప్రదక్షిణం చేసి తండ్రి ఆజ్ఞ అన్నాడు.